మనతో పాటుగా ఉన్నారు కమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు. సరికొత్తగా రాజకీయాలు అనేవి కనిపిస్తున్నాయి, ఒక పొత్తులు కనిపిస్తున్నాయి, పంపకాలు కనిపిస్తున్నాయి, ఎట్ ద సేమ్ టైం ఎత్తుగడలు కూడా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా 2014లో చూసాం, 2019లో చూసాం, ఇప్పుడు కూడా చూడబోతాం. ఈ పొత్తులు ఏ కాన్స్టిట్యున్సీ చూసినా సరే అంతే ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి అధికారం వచ్చిందనుకో, జగన్కి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? నేను మీకు మంచి చేశానని మీకు అనిపిస్తే, మీరు ఫీల్ అయితే ఓటేయండి. మొత్తం భారతదేశంలో ఈ 76-77 ఏళ్ళ స్వాతంత్ర చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ స్వాతంత్రం వచ్చేది లేవు. ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మీరు బావమరిది, ఇప్పుడు సీఎం జగన్కి మేనమామ. ఆ ఫీల్ ఎలా ఉంటుంది? నేను ముఖ్యమంత్రి మేనమామనో లేకుంటే ముఖ్యమంత్రి బావమరిదినో ఇంత దూరం కూడా నాకు మతికి కూడా ఉండవు. అయితే సరికొత్తగా వచ్చినటువంటి పార్టీల అధ్యక్షురాలను ఎలా చూస్తారు? బీజేపీ పురంధేశ్వరి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ షర్మిల, వీళ్ళందరూ తెలుగుదేశం ఆఫీసు నుంచి పొద్దున్నే ఎవరెవరి కాగితాలు వాళ్ళకి పోతాయి. ఆ డైరెక్షన్లో మీ నియోజకవర్గ ప్రజలు మీ దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మీరు కొట్టారు అనేవి ఒక వీడియో కూడా తిరిగేది. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో అక్కడ ఎంఆర్ఓ పలకలేదని కమలాపురానికి ఒక సెంటిమెంట్ అనేది ఉంది అంటున్నారు. ఇక్కడ ఇప్పటిదాకా హ్యాట్రిక్ ఎవరు కొట్టలేదు అనేది, మీరు దాన్ని బ్రేక్ చేస్తున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్ చేసినారా లేదా? భారతదేశంలో ప్రజలు హ్యాపీ ఉన్నారు, బట్ మీ క్యాడర్ ఈజ్ నాట్ హ్యాపీ అనేది ఉంది కదా. నాయకులు యాక్సెప్ట్ చేయకపోతే ఇంతమందికి సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇచ్చారమ్మా? సో గ్రామ స్థాయి నాయకుడు అడ్డుకున్నాడు అనుకో, మామూలు బ్రెయిన్కు అందేవాడు కూడా కాదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా చెల్లెలు ఇద్దరికీ అసలు పడదు, ముందు నుంచి ఇలాగే ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటప్పుడు ఏం ఆస్తులు ఏమీ పంచిపోలేదమ్మా, ఆయనకు తెలియదు పాపం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఏమేమి ఇస్తాము అని చెప్పేసి ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా ఆమె పేరుతో ఇవ్వడం జరిగింది. ఈ కొన్ని నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఎండాకాలం మొదలవక ముందే ఎండలైతే మండిపోతున్నాయి అండ్ ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే పొలిటికల్ హీట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం మనం ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా పొలిటికల్ హీట్ ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు కమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాం అమ్మా. కవితమ్మ బాగున్నారా? నేను బాగున్నానండి. కాకపోతే మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి, కడపకు వచ్చేసరికి అనుకుంటా ఎండ విపరీతంగా కనిపిస్తుంది. అది కేవలం ఎండాకాలం ఎండనైనా పొలిటికల్ హీట్ అయ్యి మీకేమనిపిస్తుంది? అదేం కాదమ్మా, ఇదేదో మా ఎండల కాలం ముందు వచ్చినట్టుంది. నాకు ఈ వారం 10 రోజుల నుంచి బాగా పెరిగింది హీట్, అంతే. అంత తప్పనించి ఏమాత్రం పొలిటికల్ హీట్ అనేది ఏమి లేదు ఇక్కడ. అసలే కనిపించదు. ఇక్కడే కాదు, ఆ రాష్ట్రంలో కూడా ఎక్కడా ఉండదు, ఎక్కడా లేదు. మరి ఎందుకు ఇంత హడావిడి అనేది కనిపిస్తుంది బాగా? ఇది వారు వన్ సైడెడ్ అమ్మా, దీంట్లో ఏమి లేదు. వాళ్ళు ఏదో ఈ హడావిడంతా కూడా వాళ్ళకి ఏదో మీడియా ఉందని చెప్పేసి పేపర్లు, ఛానళ్ళు, దాంట్లో హడావిడి తప్ప వేరే వీళ్ళంతా పేపర్ పులులు, టీవీ పులులు వీళ్ళందరూ అన్నమాట. ఎందుకంటే వాళ్ళే ఉంటారు కాబట్టి, సో అట్లా వాళ్ళే ఉంటారు కాబట్టి అన్ని చోట్ల. సో అదే జరుగుతుంటుంది తప్ప వేరే ఏం లేదు. ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యి చేసినారు, ఓన్లీ ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు, అంతేనమ్మా, అంతే. ఎప్పుడు
ఎప్పుడు ఎలక్షన్ రోజు అని చెప్పేసి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు అంతే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే సరికొత్తగా రాజకీయాలు అనేవి కనిపిస్తున్నాయి, ఒక పొత్తులు కనిపిస్తున్నాయి, పంపకాలు కనిపిస్తున్నాయి, ఎట్ ద సేమ్ టైం ఎత్తుగడలు కూడా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ మామూలే అమ్మా, ఇవన్నీ కూడా 2014లో చూసాం, 2019లో చూసాం, ఇప్పుడు కూడా చూడబోతాం. ఈ పొత్తులు ఇంతకుముందు లేవా? అందరూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, కాంగ్రెస్ సో కాల్డ్ రామోజీరావు ఉన్నారు, రాధాకృష్ణ ఉన్నారు, మిగతా అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు అంతే. సో ఇప్పుడు ప్రజలైతే డిసైడెడ్. సీఎం జగన్ ఒక మాట చెప్పారు నా కోసం. అంతేనమ్మా, 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం అతనికి మాత్రమే ఉందమ్మా. ఎందుకంటే అతనికి వయసు సహకరిస్తుంది. వయసుతో పాటు ప్రజలకు ఆ మాత్రం మేలు చేయడం జరిగింది. ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఈరోజు ప్రతి కుటుంబానికి వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు. దీంట్లో పార్టీలకు అతీతంగా, అంటే వాళ్ళు తెలుగుదేశానికి వేసి ఉండొచ్చు, ఇంకొక దానికి వేసి ఉండొచ్చు, ఏమైనా వేసి ఉండొచ్చు, కానీ వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి 1,20,000 నుంచి మొదలుకొని దాదాపు 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు వచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు ఎవరు మరుస్తారమ్మా? ఎందుకంటే ఇది భారతదేశం, మరి ఈ సౌత్. సో దీంట్లో పాపము, పుణ్యము, ధర్మము, న్యాయము, ఇంకా ప్రజలు అందరూ ఎవరు అంత పెద్ద మారలే. సో వాళ్ళందరికీ కూడా మేలు చేసిన వాళ్ళకు మేలు చేయాలనే ఉంటుంది ఎవరికైనా అవకాశం ఉన్న మేరకు. తప్పకుండా చేస్తారు అని నేనైతే భావిస్తా. అంతేనమ్మా, ఏం లేదు దాంట్లో. ఎక్కడ చేసినా కూడా, ఏ కాన్స్టిట్యుయెన్సీ చూసినా సరే అంతే ఉంటుందమ్మా. దీంట్లో ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు, విజయనగరం లేదు, శ్రీకాకుళం లేదు, వైజాగ్ లేదు, అంతా ఒకే రకంగా. అంతా ప్రజలందరూ ఒకటే తల్లి, ఏం కాదు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే గడప గడపలో మన ప్రభుత్వం అనే కార్యక్రమం అదొక వినూత్నమైన కార్యక్రమం. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా చేసి ఉండరు. ఒక ప్రభుత్వమే ఒక 2.5 సంవత్సరం పూర్తి అయిపోయిన సందర్భంలో, 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో వాళ్ళు వెళ్ళి ప్రభుత్వమే పోయి ఇంకా ఏమైనా మిగిలి ఉంటే సంక్షేమ కార్యక్రమాలు, అంటే టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు, ఏదో అని వల్లనో వాళ్ళకు రాకపోతే ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అంటే మిస్ కాకూడదు ఎవరికి అని చెప్పేసి, ఎవరో తప్పుల వల్ల, అంటే అక్కడ లోకల్గా ఉన్న చిన్న అధికారుల తప్పుల వల్లనో, లేకపోతే కంప్యూటర్ మిస్టేక్స్ ఇంకొకటో ఏదో జరిగి ఉంటాయి. జరిగినందువల్ల కొంతమందికి వచ్చిండవు ఈ సంక్షేమ కార్యక్రమాలు. సో అవన్నీ రెక్టిఫై చేసే కార్యక్రమం జరిగింది. అదొక వినూత్నమైన కార్యక్రమం నిజంగా కూడా. అంటే శాచురేషన్ మోడ్లో జల్లడబట్టి, ఇంటింటికి జల్లడబట్టి చేసిన పరిస్థితి అన్నమాట. సో ప్రతి ఒక్కరికి అందాలనేదే మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. సో తప్పకుండా అందాలి, ఎందుకంటే వాళ్ళు ఆ కష్టంలో కూడా ఉన్నారమ్మా నిజంగానే. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి అధికారం వచ్చిందనుకో, వస్తే కరువు వెనకమ్మడి వచ్చినట్టే, అంతేనమ్మా. ఎందుకు ఆ కరువు వల్ల పంటలు పండవు, ఇంకోటి పండవు, నష్టాల పాలైపోతారు, కష్టాల పాలైపోతారు. అదే కాకుండా 2019లో విపరీతంగా లేని హామీలన్నీ, అమలు చేయలేని హామీలన్నీ చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళతో ఓట్లు గుంజుకొని అతనేమో అధికారంలోకి వచ్చి వాళ్ళను ఏమాత్రం ఒక్కటి చెప్పమనమ్మా, ఒక్క హామీ దాదాపు 680 హామీలు ఏమో ఇచ్చినాడు ఆయన. 680 హామీలో ఒక్కటి ఇది నేను 100% చేసిన లేదు కాబట్టి ప్రజలు ఆయన్ను 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు. అది కూడా మా వాళ్ళకి ఎలక్షనీరింగ్ తెలియక 23 కూడా రాకపోయిండు. అప్పుడే 2019లోనే చూపించింది అన్నమాట ప్రజలు.
సో అంత దారుణంగా పరిపాలన ఇది. ఎక్కడ కూడా ప్రపంచంలో ఇటువంటి నాయకుడు ఉండడు, ఇటువంటి పరిస్థితి ఉండదమ్మా. అంత దారుణం. ఆయన అన్ని అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు. మామూలుగా ఈ కువైట్ ఇట్లాంటి గల్ఫ్ కంట్రీస్, ఈ ముస్లిమ్స్ ఏలే రాజ్యాలు ఉంటాయి. ఆ ఏలే రాజ్యాలలో ఏం చేస్తారంటే ఇటువంటి మోసం చేసిన వాళ్ళను, ఏదైనా ఇబ్బంది చేసిన వాళ్ళను ఒక పెద్ద సెంటర్కి పిలుస్తారమ్మా. ప్రజలందరినీ పిలుస్తారు అక్కడికి, హ్యాంగ్ చేస్తారు వాళ్ళ ముందరనే అనమాట, బహిరంగంగా. ఎందుకంటే భయం ఉండాలని. సో ప్రజాస్వామ్యం కదా, మనం అదే వాళ్ళు ఓటు వచ్చినప్పుడు చూపించడమే అంతే అనమాట. సో చూపించినారన్నమాట 2019లో. అంత దారుణం అమ్మ. సో మా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి గతంలో 9.5 సంవత్సరం అధికారంలో ఉన్నాడు, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు ఉన్నాడు. ఈ మొత్తం టెన్యూర్లో నేను ఈ మంచి చేసిన అని ప్రజలకు చెప్పమనండి. ఒకటి ఇది చేసినా నాకు ఓటి, నేను ఈ ప్రాంతానికి ఈ మేలు చేసినా నాకు ఓటి, ఈ జిల్లాకి ఇది చేసినా నాకు ఓటి, ఏమన్నా ఉందమ్మా? ఎక్కడ లేదమ్మా. అది ఆయన ఎక్కడా ఎవరికి ఏం చేసింది లేదు. ఉన్న డబ్బులు మొత్తం లంచాలు కమిషన్లు రూపేణా ఆయన దండుకున్నాడు తప్ప, ఆయన కుటుంబం బాగుపడింది తప్ప, అది ఆ అవినీతి అనేది గ్రామ స్థాయి వరకు వెళ్ళిపోయిందమ్మా ఈయనను చూసి అందరూ కూడా. సో గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలను పెట్టి, ఆ జన్మభూమి కమిటీలో పెన్షన్ అడిగినా వాళ్ళకి 5,000 10,000 డబ్బు లంచం ఇవ్వాలి. ఇంకొకటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా ఇల్లు ఏదైనా ఇప్పియాలన్నా డబ్బులు ఇవ్వాలి. సో ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా లంచాలే అన్నమాట. వాళ్ళే కాదు, ఎమ్మెల్యేలే కాదు, ఎంపీలే కాదు, అందరూ, మంత్రులే కాదు, ముఖ్యమంత్రే కాదు, అందరూ డబ్బులు తల్లి, అందరూ ఆ రకంగా కవితమ్మ అట్లా. అయితే ఇక్కడ సీఎం జగన్ కి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? ఆయన చాలా క్లియర్గా పదే ఒక మాట చెప్తున్నారు, నేను మీకు మంచి చేశానని మీకు అనిపిస్తే, మీరు ఫీల్ అయితే ఓటేయండి. అంత కాన్ఫిడెంట్గా ఎలా చూడు, ఎంత ధైర్యంగా చెప్తాడో. మంచి చేశా అంటే నేను ఇచ్చిన హామీలు. నన్ను రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా చూసి నన్ను 2019లో ఓటేసినారు. ఎందుకంటే నాకు అతను మంత్రిగా పనిచేయలేదు, ముఖ్యమంత్రిగా పనిచేయలేదు, పరిపాలనా అనుభవం లేదు అతనికి, జగన్మోహన్ రెడ్డి గారికి. లేకపోయినా ప్రజలు ఎందుకు ఇచ్చినారు? రాజశేఖర రెడ్డి కొడుకు మరి చంద్రబాబు నాయుడు గారి మాదిరి కాదలే అని చెప్పేసి, ఇతను మంచిగా చేస్తాడులే అని చెప్పేసి ఊహించారు. ఒట్టి ఊహకు నమ్మకం జతయి అంత రిజల్ట్ ఇవ్వడం జరిగింది. 151 సీట్లు. అది కూడా చూడమ్మా ఎంత ఆశ్చర్యమో. మొత్తం భారతదేశంలో ఈ 76-77 ఏళ్ళ స్వాతంత్ర చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరగని విధంగా ప్రజలు ఓట్లు వేయడం జరిగింది. అంత మెజారిటీ ఎట్లా చూడండి, 151 సీట్లనే కాదు, 51% ఓట్లు. చూడండి, 51% ఓట్లు ఏ ప్రభుత్వానికన్నా వచ్చినాయా? టాప్ టు బాటం ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ స్వాతంత్రం వచ్చినా నుంచి లేవు. ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ 35%, 37% ఓట్లతో అధికారంలోకి వచ్చినాయి తప్ప, ఇట్లా 51% ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ అన్నగా, వాళ్ళ తమ్ముడిగా, వాళ్ళ కొడుకుగా, వాళ్ళ మనవడిగా భావించినారు. చూడండి, అందుకోసమే అంతటి రిజల్ట్ అన్నమాట. అంటే మెకానికల్గా ఓటు వేయడం వేరు, అభిమానంతో మనస్తో వాడు అని ఫీల్ అవ్వడం, మనస్తో ఓటు వేయడం వేరు. ఎందుకంటే మావానికి నేను ఓటు వేయకపోతే ఎవరేస్తారు? ఏమన్నా జరుగుతుందేమో మావానికి నేను ఓటు వేయకపోతే అని ఓట్లు వేసినారు. కాబట్టి 51% ఓట్లమ్మా. అందులో ఒక ప్రాంతీయ పార్టీకి 151 సీట్లు వచ్చిన చరిత్ర కూడా ఎక్కడా లేదు. ఇన్నేళ్ళు స్వాతంత్రం వచ్చినప్పుడు చూడు, అదొక చరిత్ర. అయితే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయలేదమ్మా.
ఒమ్ము చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చింది చెప్పినట్టుగా ఏదైతే నేను విన్నానో ఉన్నాను చేస్తానని చెప్పిందే ఆయన చేసి చూపించాడు అనమాట. ఆయన ఇచ్చిన హామీలే 9 నవరత్నాల హామీలు ఇవ్వడం జరిగింది. అన్ని 100% నెరవేర్చడం జరిగింది. సో దానివల్ల చూడండి ఎంత బెనిఫిట్ అయినారు. చూడండి ప్రజలు ఒట్టి సంక్షేమ కార్యక్రమాలైనా వాళ్ళకి ఆస్తులు కల్పించాలన్న ఉద్దేశంతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు చూడమ్మా. ఇది కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిండదు ఇన్ని ఇళ్ల పట్టాలు. అదే కాకపోకుండా ఎక్కడైనా కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టు అన్నీ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎక్కడ ఇవ్వలేదు. ఎంతసేపు గవర్నమెంట్ ల్యాండ్ను పట్టాల రూపేనా ఇచ్చింటారేమో కానీ అది మనసున్న ముఖ్యమంత్రులు ఎక్కడన్నా ఉంటే అది కూడా లేదనుకో డ్రామాటిక్గా నామకే వస్తే గాంధీ జయంతి రోజు ఇంకో రోజు ఇళ్ల పట్టాలు ఊరికి ఇచ్చేసేయడము, అది ఫోటోలు తీసుకోవడము, ప్రచారాలు చేసుకోవడము, మళ్ళా దాన్ని ఆ ఇళ్ల పట్ట ఎక్కడుంది తెలియదు వాళ్ళకి, ఎవరికో తీసుకున్న వాళ్ళకు సర్వే చేసింది లేదు, ప్లాటింగ్ చేసింది లేదు, ఇంకొకటి చేసింది లేదు, ఏమీ లేదు. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ల్యాండ్ అక్విజిషన్ చేసి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి ప్రజలు మా అన్న లేకుంటే మా తమ్ముడు మా కుటుంబానికి పెద్ద అని వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో అందరికంటే కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారికి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మీరు బావమరిది, ఇప్పుడు సీఎం జగన్కి మేనమామ. ఆ ఫీల్ ఎలా ఉంటుంది? మీరు ఇద్దరు సీఎంలను చూసారు ఒకే ఫ్యామిలీలో, ఆ ఫ్యామిలీకి మీరు వెరీ క్లోజ్ పర్సన్. ఎలా అనిపిస్తుంది? మెయిన్ అల్లుడు ఒక సీఎంగా ఉన్నాడు, 4.5 ఏళ్ళు గడిచింది అనుకున్నప్పుడు ఎలా అనిపించింది? నిజంగా కూడా చాలా అదృష్టం మాది. మాకు మా ఫ్యామిలీలో నిజంగా కూడా చాలా అదృష్టం అన్నమాట. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఒక మంచి పరిపాలన అందించినాడు ఆయన. చాలా ఎప్పుడు కూడా కని వినియరగని విధంగా అంత మంచి పరిపాలన భారతదేశంలో ఎవరు ఇవ్వలేదు. కాబట్టి ఆయన చనిపోయినప్పుడు దాదాపు 680 మంది 690 మంది చనిపోవడం జరిగిందమ్మా. ఎందుకు? ఆయన చూసి ఆ టీవీలలో వచ్చే వార్తను విని హెలికాప్టర్ యాక్సిడెంట్ అయిపోయింది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు అని హఠాత్తుగా వినేపాటికి గుండెలు పగిలి పాపం ఆ మాట వినలేక భరించలేని పరిస్థితుల్లో గుండెలు పగిలి చనిపోయినారమ్మా వాళ్ళందరూ. చూడండి అది ఎవరికన్నా జరిగిందమ్మా అంతమంది చనిపోవడం అనేది. నాకు తెలిసి మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు చనిపోలేదు ఎవరు, నెహ్రూ గారు చనిపోయినప్పుడు చనిపోలేదు, ఎవరు చనిపోయినప్పుడు చనిపోలేదమ్మా. స్వాతంత్రం తెచ్చినారు వాళ్ళు. అయినా కూడా మరి ఎందుకు అలా జరగలేదు? ఈయనకు మాత్రం చూడండి, అది ఒక తమిళనాడులో ఎంజీఆర్ గారు చనిపోయినప్పుడు అప్పుడు ఒక 10 మందో 8 మందో 7 మందో ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళు ఇట్లా ఉన్నారు తప్ప ఇట్లా గుండె పగిలి చనిపోయినాడు అంటే ఈయన మనసు పెట్టి పరిపాలన చేసినాడు రాజశేఖర రెడ్డి గారు. అందుకోసమే ఆయనను చనిపోయినా కూడా ఇన్నేళ్ళు లైవ్లో ఉన్నాడు అంటే, మామూలుగా ఏ మనిషి చనిపోయినా కూడా ఏదో గొప్పగా అంటే ఓ సంవత్సరం గుర్తుపెట్టుకుంటారు, తర్వాత 2 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు, అంత తప్పనిచ్చి ఇంట్లో వాళ్ళు ఏమైనా ఇంట్లో ఆ కర్మ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడుతూ చేస్తారో ఏమో కానీ. సో ఈయన చూడండి ఇప్పుడు కూడా ఈవెన్ తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో ఫోటో ఉంటుంది అంటే నిజంగా గొప్ప విషయం కదా. వినూత్నంగా పరిపాలన చేసినాడు. అది ఆరోగ్యశ్రీ అనేది భారతదేశంలో ఎవరికి రాని ఐడియా అమ్మా. అది 108 అనేది ఎవరికి రాని ఐడియా. ఎందుకంటే పాపం ఎక్కడైనా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, అర్ధరాత్రి పూట అపరాత్రి పూట. యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరు? ఆ గోల్డెన్ అవర్స్ అనేది అమ్మ. అవును, అది 1 గంటలోనో 2 గంటల్లోనో మనం హాస్పిటల్కి చేరితేనే బతికిపోతారు. అటువంటిది వాళ్ళు నిజంగానే ఇబ్బందులు పాలైపోతున్నారు, కష్టాలు ఎవరు వాళ్ళు అనేది ఆయన ఆలోచన నుంచి వచ్చింది. అది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన నుంచే 108 పెట్టాలా, అది ఫోన్ చేసిన 10 నిమిషాలకో 5 నిమిషాలకో వాళ్ళకి చేరుకోవాలి, దగ్గరున్న హాస్పిటల్కి తీసుకుపోవాలి అని చెప్పేసి 108. చూడండి ఆరోగ్యశ్రీ అనేది ఆయన గతంలో అమెరికాకు పోయాడు.
అమెరికాకు పోయినప్పుడు అక్కడ ఉన్న అమెరికన్స్కి అందరికీ అది ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అక్కడ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి కట్టగలుగుతారు. సో ఇక్కడ ఉన్న ప్రజలకు ఆ అవకాశం లేదు. సో వీళ్ళు బీదవాళ్ళు పాపం హెల్త్ ఇన్సూరెన్స్కు డబ్బులు కట్టి చేసే పరిస్థితి లేదు ఇక్కడ. సో ఇది ఎలా చేయాలా ఆయన ఆలోచన చేసి, సో ప్రభుత్వం వైపు నుంచి ఆ ఇన్సూరెన్స్ కట్టగలిగితే వీళ్ళందరికీ ఉపయోగం ఉంటుంది. ఒక మంచి హాస్పిటల్కు మామూలుడు కూడా బీదవాడు కూడా పోవాలి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి అంతా మల్టీనేషనల్ హాస్పిటల్కి వెళ్ళాలి. సో వాళ్ళు కూడా చూపించుకోవాలి. బీదవాళ్ళేనా అంటే ధనవంతులేనా, బీదవాళ్ళకి కూడా అవకాశాన్ని కల్పించాలి. కార్పొరేట్ స్థాయి వైద్యం రావాలి, కార్పొరేట్ స్థాయి వైద్యం వాళ్ళకు కూడా అందాలి అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది అన్నమాట. చూడండి ఆయన నిజంగా చాలా గొప్పవాడమ్మా. ఫీ రియంబర్స్మెంట్ పెట్టినందువల్ల చూడండి ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఇంజనీర్లు అయింటారు. ఎక్కడ పనిచేస్తున్నా కూడా రాజశేఖర రెడ్డి గారు వల్లనే ఎక్కడ అడిగినా కూడా నేను ఇంజనీర్, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నా, నా ఆడున్నా ఈడున్నా అని చెప్తారన్నమాట. సో ఆ రకంగా డాక్టర్లు కొన్ని లక్షల మంది డాక్టర్లు అయినారు. చూడండి ఫ్యామిలీస్ విద్య అనేది అంత అవసరం అమ్మా. ఆ విద్య అనేది ఉండి పిల్లలు బాగా చదువుకోగలిగితే ఆ ఫ్యామిలీ కూడా సెటిల్ అయిపోద్ది. అందుకోసం అంత ఫోకస్గా ఆయన చేశాడు అనమాట. సో ఇంత మంచి పరిపాలన అందించినాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని మతికి పెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది అనమాట. సో దాన్ని ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భూతద్దంలో చూసి కంటిన్యూ చేయడం కాదు, దాన్ని ఇంకా ముందుకు కంటిన్యూ చేయడమే కాదమ్మా. రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉంటుందంటే ఆయన కొంచెం చాలా పెద్ద మనసు కదా ఆయనది. సో ఆ రకంగా పరిపాలన పైన అంత ఫోకస్ పెట్టిన పరిస్థితి లేదు. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాడు, వాళ్ళ వెల్ఫేర్ గురించి పెద్ద ఎత్తున ఆలోచన చేసినాడు రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ చేశారు. ఆయన కూడా 25 లక్షల ఇల్లు ఇచ్చాడు. 5 ఏళ్లలో సంవత్సరానికి 5 లక్షల ప్రకారం ఇల్లు ఇచ్చాడు. ఇవన్నీ చేశాడు ఆయన కూడా. సో దీనికంటే కూడా పరిపాలన పైన అంత ఫోకస్గా చేసిన రాజశేఖర రెడ్డి కాదు, మొత్తం పైన టోటల్గా భారతదేశంలో ఎక్కడ కూడా పరిపాలన పైన ఇంత ఫోకస్గా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ లోపాలు ఉన్నాయి అవన్నీ సరిదిద్దడము అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అది జగన్మోహన్ రెడ్డి గారి చేయడం జరిగింది అన్నమాట. అంటే వాళ్ళ ఫాదరు ఏం చేయలేదో అది చేసి పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకురావడమే. ఎక్కడెక్కడో ఉన్న పరిపాలనను అంటే రాజధానిలో ఉన్న పరిపాలనను గ్రామ స్థాయికి వికేంద్రీకరణ చేయాలి. సో అదొకటే కాదమ్మా, ఒక గ్రామీణ వ్యవస్థను బాగుపరచడమే కాదమ్మా, సచివాలయాలు, ఆర్బీకేలు ఇవన్నీ తీసుకురావడమే కాదు, వెల్నెస్ సెంటర్లు అన్ని 2000 జనాభాకి తీసుకొచ్చి రావడం జరిగింది. ఇదొకటే కాదు, విద్య పైన ఎంత ఫోకస్. ఈయన ఫీ రియంబర్స్మెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. ఈయన ఫీ రియంబర్స్మెంటే కాదమ్మా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. ఎంత గొప్పది నిజంగా. వీళ్ళందరూ సోకాళ్ళు చంద్రబాబు నాయుడు అందరూ కూడా కోట్లలో పోయి ఆడపోయి ఈడపోయి ఆపాలని ఎందుకు? వాళ్ళకు చైతన్య కాలేజీలో బినామీ ఆస్తులు అవన్నీ. సో చైతన్య పేరుతో ఉంటుంది, నారాయణ పేరుతో ఉంటాయి, ఇంకొకరి పేరుతో ఉంటాయి, ఇట్లా అన్నీ వాళ్ళే. సో వీళ్ళ బాగు కోసం ఆలోచన చేసినారు కానీ ప్రభుత్వం వైపు నుంచి ప్రజల వైపు నుంచి ఆలోచన చేసిన పరిస్థితి లేదన్నమాట. సో అది ఈయన చేయడం జరిగింది. ఈరోజు 35,000 కోట్ల రూపాయలు విద్య పైన ఖర్చు పెట్టడం జరిగిందంటే నిజంగా ఎంత గొప్ప విషయమమ్మా అది. ఎంత గొప్ప విషయం, నిజంగా ఆశ్చర్యం. నాడు నేడులో ఈరోజు గ్రామాలకు పోతే ఆ స్కూళ్ళు ఎక్కడ పోవాలో నారాయణ చైతన్య స్కూల్ అనేటి ఇవన్నీ కూడా ఏదో ఒక చిన్న బిల్డింగ్లో 3 అంతస్తుల్లో 5 అంతస్తుల్లో ఉంటాయి, దాంట్లో ఉంటుంది. ఇది అట్ట కాదు కదా. ఎక్కడ చూసినా కూడా స్కూళ్ళు అన్నీ ఎకరాలు ఉంటాయమ్మా. పూర్వం నుంచి కూడా ప్లే గ్రౌండ్ ఉంటుంది. సో దాన్ని ఎంత బాగుందో ఆ స్కూల్ను ఈరోజు డెవలప్ చేసి పుట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాదు, దానికి ఏం లోపం ఉంది? సబ్జెక్ట్ టీచర్లు లేరు.
ఉండరు. సో ఈరోజు 3వ తరగతికే సబ్జెక్ట్ టీచర్ వచ్చాడు. ఇప్పుడు తెలుగుకు ఒక టీచర్, ఇంగ్లీష్కి ఒక టీచరు, లెక్కలకు ఒక టీచరు, సైన్స్కి ఒక టీచరు 3వ తరగతికి. ఎక్కడన్నా చూసామమ్మా మనం? 5వ తరగతి వరకు కూడా ఒకడే టీచర్ ఉంటాడు. అన్ని క్లాసులు పిల్లలు కూర్చొని ఉంటాడు, అతనే చెప్తాడు అందరికీ. అది చూసాం. ఈ రకంగా ఎప్పుడన్నా చూసామమ్మా? సో ప్రజలు ఏం గమనిస్తున్నారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయంగా జరుగుతున్నటువంటి ఈ పొత్తుల గురించి ఆలోచిస్తున్నారా, లేకుంటే వస్తున్నటువంటి సరికొత్త ఎత్తుగడల గురించి చూస్తున్నారా? వీటిని ఎలా అబ్జర్వ్ చేస్తున్నారంటారు మీరు? నాకు తెలిసి ప్రజలు అంత దూరం ఆలోచన చేయరమ్మా. పట్టించుకోవట్లేదు అసలు. వీళ్ళని ఎప్పటి నుంచి చూస్తున్నారమ్మా? 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు వయసు, 80 ఏళ్ళు దగ్గర వచ్చినాయి. అప్పటి నుంచి చూస్తున్నారు. 40 అంటే దాదాపు 40-45 ఏళ్ళు, 45 ఏళ్ళు, 48 ఏళ్ళు దగ్గర ఆయన పొలిటికల్ స్పాను. అందుకోసమే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటాడు అన్నమాట. ఏముంది ఇండస్ట్రీ ఓపెన్ చేస్తే స్పాన్ చూస్తే ఏముంది చరిత్ర? ఏమీ లేదు కదా. వీళ్ళని ఎప్పటి నుంచి అంటే వీళ్ళంతా ఫేడ్ అవుట్ అమ్మా. అయితే సరికొత్తగా వచ్చినటువంటి పార్టీల అధ్యక్షురాలను ఎలా చూస్తారు? బీజేపీ పురంధేశ్వరి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ షర్మిల, ఎలా చూస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారే తీసుకొచ్చినాడు అమ్మ పురంధరేశ్వరి గారిని. వాళ్ళ భర్తను ముందు నుంచి చూసినారు, 82-83 నుంచి భర్తను చూసినారు. ఈయన రాజశేఖర రెడ్డి గారు ఆయన టెన్యూర్లో ఆమెను తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా చూస్తున్నారు కదా వీళ్ళను. వీళ్ళు ఏదైనా కూడా చరిత్ర చెప్తుందమ్మా, చరిత్ర చెప్తుంది. ఎవరేం చెప్పక్కర్లే. వాళ్ళు ప్రతి మాట కౌంటే, ప్రతి చేష్ట కౌంటే అవతల వాళ్ళ దృష్టిలో. ఎలా చేస్తా, నేను ఇలా చేయి తిప్పుతున్నాను, నేను చేస్తున్నానంటే మీరు నన్ను కౌంట్ చేస్తుంటారు. ఏంది ఇది, ఏంది అని, నా మాట ఏంది అనేది కౌంట్ అయిపోతుంటుంది. సో వీళ్ళని నాకు ఎప్పటి నుంచో చూసినారమ్మా. వీళ్ళంతా ఫేడ్ అవుట్. వీళ్ళందరూ లెక్కే లేదమ్మా. పురంధరేశ్వరి గారు లేదు, ఏం లేదు. ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్గా చేసిరి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండే. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఆయన మనం సెంట్రల్ మినిస్టర్ను చేసింది, ఇంకా ఏమేమో చేసింది, ఏమేమో పదవులు ఇచ్చింది. ఇన్ని ఇచ్చినారు. ఇన్ని ఇస్తే ఏమైంది? కాంగ్రెస్ పార్టీని తుంగలో దొక్కి బీజేపీలో చేరా. చూడు, ఏం కాంగ్రెస్ పార్టీలో ఉండవచ్చు కదా. ఇంత సహాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, మరి ఎందుకు ఆమెకి ఏమైనా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా? లేదు కదా. లేని దానికి ఆమె పార్టీ మారి చూడండి ఎంత అవకాశవాదులో. మరి ఇప్పుడు అదే ఆమెకి అవసరం ఏముంది? డబ్బులు లేవా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవసరం ఏమీ లేదు. అటువంటిప్పుడు ఎందుకు చెప్పండి. సో ఆ రకంగా వీళ్ళని ఎప్పుడో చదివినారమ్మా. చరిత్ర అయిపోయింది, తిప్పేసినారు పేజీలు, అయిపోయిన పేజీలు ఇవన్నీ. మరి సరికొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల ఎలా ఉన్నారు? ఎలా చూస్తున్నారు? అసలు చేసినారమ్మా, ఆమెను కూడా చూసినారు కదా. తెలంగాణలో పార్టీ పెట్టింది, అక్కడ ఏమేమి మాట్లాడింది, ఏమేమి చేసింది, తర్వాత రిజల్ట్ ఏంది. సో ఇంకా మళ్ళీ చెప్పేది ఏం లేదమ్మా. ఇక్కడికి వచ్చి చేసేది ఏముంది? అంతే. అంటే ఒట్టి మాటలు, చేష్టలు ఏం లేవు అని చెప్పేసి కంటెస్ట్ కూడా చేయలేదు కదా. నేను పాడేరులో నిలబడతా, నేను ఇంకో చోట నిలబడతా, ఆడ నిలబడతా, 157 సీట్లలో ఉంటారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలనుకున్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రాజన్న రాజ్యం మిస్ అవుతోంది, జగన్ చేయలేకపోతున్నాడు అనేది. ఎక్కడ చూసిన అవినీతి ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి. ప్రజలకు జవాబుదారీతనం ఇవ్వలేకపోతున్నారు అనేది, ఇవన్నీ ఏం లేదమ్మా దాంట్లో. ఇక్కడ మిస్ అయిపోయేది ఏం లేదు. రాజన్న రాజ్యానికంటే మంచి పరిపాలన అందించిన ముఖ్యమంత్రిగా, రాజన్న కొడుకుగా ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. దానికి తగ్గట్టుగా, ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఒమ్ము చేయకోకుండా ఈయన పరిపాలన చేశాడు. సో ఇప్పుడు దానికి నష్టం ఏం జరగలేదు. ఇంకొకరు కొత్తగా వచ్చి నష్టం చేసి ఉంటే రాజన్న రాజ్యాన్ని, ఇప్పుడు రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి తెలంగాణలో ఏం రాజన్న రాజ్యం కోసం ఏం ప్రయత్నం చేసింది లేదు, ఇంకొకటి చేసింది లేదు.
సో ఇక్కడికి వచ్చిన అంతే అమ్మా. అందులో ఆమె చేరింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిందమ్మా. రాష్ట్రం విడగొట్టి రాజధాని లేని రాష్ట్రంగా చేసి నాశనం చేసింది నిజంగా. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి నిజంగా నేను కూడా పోతే పోయింది, రాష్ట్రం విడిపోయినా పర్వాలేదు, ప్రత్యేక హోదా ఇస్తున్నారు కదా, దానివల్ల 10 ఏళ్లలో డెవలప్ అవుతుందిలే అని చెప్పేసి మేమంతా ఉద్యమాలు చేసిన వాళ్ళం కదా. సో ఇంకా ఉన్న దాంట్లో పర్వాలేదులే అని అనుకున్నాం. ఏం లేదమ్మా, ఏం లేదు. నిజంగా ఒక అనాథ మాదిరి వదిలేసినారమ్మా ఆంధ్ర రాష్ట్రాన్ని. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజే రిజల్ట్ చూపించినారు ఏంది అనేది, కాంగ్రెస్ పార్టీ గతి ఏంది అనేది. ఇప్పుడు ఇక్కడ ఏం కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. ఏంది నామరూపాలతో తీసి అవతల పడేసినారు, బంగాళాఖాతంలో కలిపేసినారు. అటువంటి పార్టీలో చేరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది ఇది అని చెప్తే ఎట్లా? అదేమ్మా, ఇక్కడ ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడం జరిగింది. సో అది భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా ఉంది. ఏ రోజుకు ఆ రోజు డిక్రీజ్ కావడం తప్ప పెరిగిన పరిస్థితి అంతకన్నా లేదు. గ్రాఫ్ పెరగట్లేదు లేదమ్మా. ఇప్పుడు మనం వీళ్ళు ఏదైనా కూడా ఎవరో ఉపయోగించిన ఇది తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే బీజేపీలో పురంధరేశ్వరి ఉంది, ఈడ కాంగ్రెస్ పార్టీ ఇది. సో మిగతా పవన్ కళ్యాణ్ అనే ఆయన ముందు నుంచి ప్యాకేజీ హీరో ఆయన ఉన్నాడు. సో అందరూ ఉండిపోయారు, సిపిఎం ముందు నుంచి ఉన్నారు వాళ్ళతోటి. సో అంతే. ఇవన్నీ డైరెక్షన్ వెనక ఉండేది ఎవరు అనేది ప్రజలందరికీ బాగా తెలుసమ్మా. వీళ్ళందరూ తెలుగుదేశం ఆఫీసు నుంచి పొద్దున్నే ఎవరెవరి కాగితాలు వాళ్ళకి పోతాయి, ఎవరేం మాట్లాడాలా అని. అంతేమ్మా, ఆ డైరెక్షన్లో వాళ్ళ నోటి నుంచి చెప్తూ ఉంటారు. ఏంతమ్మా అంటే చంద్రబాబుకు బదులుగా వాళ్ళు ఆ డైరెక్షన్లో అందరూ నడుచుకుంటూ ఉంటారు, అందరూ ఆ రకంగా చెప్తూ ఉంటారు. ప్రజలు ఇవన్నీ ఎప్పుడో చూసినారమ్మా, ఇవన్నీ లెక్కే లేదు. ఇవన్నీ ప్రజలు చూడకపోయింటే ఇప్పుడు కొత్త అనేది అనుకో, 2014లో అనుకో, 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదో అతనికి ఎక్స్పీరియన్స్ ఫెలో, జగన్మోహన్ రెడ్డి అంత లేదు పాపం, కొత్తగా వచ్చిన చిన్నపిల్లోడు, ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు, విడిపోయిన రాష్ట్రాన్ని సరిగా ఏలలేడేమో. రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్ ఉంది, పక్కన పెట్టినారు. పెట్టి ధైర్యం చేసినారు, చూద్దాం ఎలా మారిన మనిషి అంటున్నాడు కదా అని. చూస్తే ఏమైందమ్మా, అంతే తల్లి, అంత కదా మనిషి ఏమీ లేదమ్మా కవితమ్మా. వాస్తవం అది, ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది దీన్ని. కమలాపురం గురించి మాట్లాడుకుంటే, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురానికి ఒక సెంటిమెంట్ అనేది ఉంది అంటున్నారు. ఇప్పటిదాకా హ్యాట్రిక్ ఎవరు కొట్టలేదు అనేది, మీరు దాన్ని బ్రేక్ చేస్తున్నారా? ఖచ్చితంగా ప్రశ్న లేదు దాంట్లో. ఎందుకంటే ఇవి జనరల్గా ఏమవుతుందంటమ్మా, ఫేడ్ అవుతుంటారు. ఇప్పుడు 5 ఏళ్ళకే ఫేడ్ అయిపోయే వాళ్ళు ఉంటారు, 10 ఏళ్ళకు ఫేడ్ అయిపోయే వాళ్ళు ఉంటారు, అంతెందుకు ఒక రోజుకి ఫేడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అట్లా ఫేడ్ అయిపోతారమ్మా వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పింది చేయలేదనో, లేకుంటే వాళ్ళకున్న కార్యకర్తలను మంచిగా చూడకపోవడమో, ఇవన్నీ పనిచేస్తుంటాయమ్మా. ఇవి మనకు లేవే అవి. మనం ఇప్పుడు కాదమ్మా, నేను జగన్మోహన్ రెడ్డి గారు 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నాకు వయసు సహకరిస్తే, అంటే నాకు ఇప్పుడు 65 ఏళ్ళు వయసు సహకరించింది అనుకో, నేను కూడా 40 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండే కార్యక్రమం జరుగును. సర్వీస్ చేయాలమ్మా, అంతే. మంత్రి ఎప్పుడు అవుతారు? యాక్చువల్గా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఎవరైనా ఇలా
2 సార్లు అయిపోయింది, పనితీరు చాలా బాగుంది, లేకుంటే హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నారు, హ్యాట్రిక్ కూడా కొట్టారు అనుకుంటే వాళ్ళకి కొంచెం ప్రయారిటీ అనేది ఇస్తారు. కాకపోతే ఇంట్లోనే 2 సీఎంలు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్ కూడా ఇస్తే మా కుటుంబ సభ్యుడికి ఇవ్వాలా అనే దిశగా మిమ్మల్ని పక్కన పెడుతున్నారు అనేది కూడా ఉంది కదా. మిగతా వాళ్ళకి ఇచ్చిన ప్రయారిటీ ఉండవచ్చు, ఉంటుంది కూడా. అందుకోసం నేను కూడా ఆయన ఎప్పుడు అలా ఆయన్ను కంపెల్ చేసిన పరిస్థితి లేదు, అంత గట్టిగా నేను అడిగిన పరిస్థితి కూడా లేదు. అంత మంచి కడప మేయర్గా చేశారు, కమలాపురం ఎమ్మెల్యే ఇప్పటికి 2 సార్లు అయింది. ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్నారే మిగతా వాళ్ళు మారిపోతారు బట్ ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటే, ప్రజలు మీరు తీసుకొచ్చినటువంటి మార్క్ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇది ఒక మార్పు తీసుకొచ్చారు అనుకుంటే ఏం తీసుకొచ్చారు, వాళ్ళు ఏం గుర్తుపెట్టుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒకటి చెప్పాలమ్మా, నేను ఇక్కడే అవుట్స్కట్స్లో ఉంటుంది చింతకొమ్మిది అని ఒక మండలం, ఆ మండలం నుంచి జెడ్పీటీసీగా అయినా, జెడ్పీటీసీగా అయ్యి జెడ్పీ వైస్ చైర్మన్ అయ్యి తెలుగుదేశం టైంలో తెలుగుదేశం పరిపాలనలో ఉన్నప్పుడు నేను అయిన తర్వాత ఒక మార్పు సృష్టించాము ఆ మండలంలో. ఎందుకంటే అప్పుడు అది కడపకు దగ్గరలో ఉన్నా కూడా రోడ్లు నేటి లేవు, ఏ గ్రామానికి ఇంటర్నల్ రోడ్స్ లేవు, డ్రింకింగ్ వాటర్కు ప్రాబ్లం ఉండేటి. సో అందుకోసం వాళ్ళు ఏం చేసినారంటే అప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, పరిపాలకులు కావచ్చు, ఆ మండలాన్ని బ్యాడ్లీ నెగ్లెక్టెడ్ కాబట్టి సో ప్రజలు గాలి ఎలా ఉంటే అలా ఓట్లేసేవాళ్ళు. తెలుగుదేశం గాలి ఎట్లుంటే తెలుగుదేశానికి, కాంగ్రెస్ పార్టీ గాలి వస్తే అయినా కూడా తెలుగుదేశం ఏదైనా ఆ రకంగా ఉండేది. సో అట్లాంటి దాన్ని మనము ఆ విధంగా ప్రజలకు డెవలప్మెంట్ చూపెట్టినాం కాబట్టి ప్రతి గ్రామంలో వేసానమ్మా, ప్రతి గ్రామానికి రోడ్డు తీసుకుపోయినాం, తార్ రోడ్లు, ప్రతి ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేసాం, అవసరం ఉన్న చోట డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, దూరం నుంచి తీసుకొచ్చి 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు దూరం నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చి ఆ రకంగా మనం సర్వీస్ చేయడం జరిగింది. సర్వీసును చూసి కడపకు దగ్గరలోనే ఉంది కదా మేయర్ని చేసినాను నేను. ఇదే సర్వీస్ చింతకొమ్మిది నెలలో చేసింది కడపలో చేస్తాడు లే అని, అక్కడ కార్యకర్తలను కాపాడుకున్నట్టుగా ఇక్కడ మమ్మల్ని కాపాడుకుంటారులే అని చెప్పేసి భరోసా. సో అని చేసినందువల్ల ఇక్కడ దాదాపు నా అదృష్టం కొద్దీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి దాదాపు 1550 కోట్ల రూపాయలతోటి కడప నగరాన్ని అభివృద్ధి చేశాం. అన్ని రకాలుగా ఆ రకంగా చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈరోజు కూడా కడపలో కానీ నేను జెడ్పీటీసీగా పనిచేసిన చోట కానీ ఆ రకంగా గుర్తుపెట్టుకోవాలమ్మా. మనకు అవకాశం ఇచ్చింది ఎందుకు? ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేయాలి, వాళ్ళకు ఉపయోగపడే విధంగా పరిపాలన మనం చేయాలి, ఉపయోగపడాలి. అందుకు నేను అహర్నిశలు ఆ కార్యక్రమంలో ఉంటాను. ఇప్పుడు కూడా అంతేనమ్మా, దాదాపు 5000. ఇప్పుడు అదృష్టం కొద్దీ ఏమంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి మేము ఏ ప్రపోజల్ ఇచ్చినా కూడా ఆ ప్రపోజల్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి, కొన్ని అయిపోయినవి ఉన్నాయి. ఈ రకంగా 5250 కోట్ల రూపాయల దగ్గర పనులు చేశాం మేము. సో ప్రజలు ఇవన్నీ చూస్తుంటారు కదా, ప్రజలన్నీ చూస్తుంటారు. ఎలా ఉంటుంది అవన్నీ ఏం లేదమ్మా. పనిచేసేవాడికి ఏందుందమ్మా, పనిచేసేవాడే కదా ఎవరికైనా కావాల్సింది, అంతే. అందులో అవతల గతంలో నిలబడిన నా పైన నిలబడిన క్యాండిడేటు అతను దానికంటే ముందు నుంచి పోటీ చేస్తూనే ఉన్నాడు. అంటే ఆయన గురించి కూడా తెలుసు ఏంటి ఏం కదా, ఇంకంతే. సో ఆయన పని తీరేంది, ఆయన మాట తీరేంది, ఆయన ఎలా వ్యవహరిస్తాడు, ఇవన్నీ కూడా గమనిస్తుంటారు కదా. సో డెఫినెట్గా అన్నీ కౌంట్ అవుతుంటాయమ్మా.
ఇవన్నీ ఏం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్ చేసినారా లేదా? భారతదేశంలో 35%, 37% ఓట్లతో వచ్చిన అధికారంలో ఉన్న పార్టీలను చూశారు కదా. ఇక్కడ 51% ఎందుకు ఇచ్చినారు? చూడండి, రేపు 2024లో ఖచ్చితంగా చెప్తాను నేను, 74-75% ఓట్లతోటి అధికారంలోకి వచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. 175 సీట్లకు 175 సీట్లకు గెలిచే అవకాశం ఉంది. ఎలక్షనీరింగ్ చేసుకోవాలి అంతే, నిలబడిన క్యాండిడేట్ ఎలక్షనీరింగ్ చేసుకోవాలి. అతను ఫెయిల్ అయితే చెప్పలేం, కానీ అతనే కరెక్ట్గా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది జరిగినట్టే. 175 సీట్లకు, వై నాట్ 175? ఇప్పుడు మీరు ఎలక్షనీరింగ్ అన్నారు కదా, దీంట్లో చాలా కీలకంగా ఉన్నటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే, డైరెక్ట్గా జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు వెళ్ళిపోతున్నాయి, ప్రజలు హ్యాపీ ఉన్నారు, బట్ మీ క్యాడర్ ఈజ్ నాట్ హ్యాపీ అనేది ఉంది కదా. అదేం కాదమ్మా, ఎందుకంటే వాళ్ళ ద్వారా వెళ్ళట్లేదు, వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేయట్లేదు, డైరెక్ట్ లబ్ధిదారులకే వెళ్తున్నాయి. సో క్యాడర్ని మీరు అన్నట్టుగా ఎలక్షనీరింగా, లేకుంటే వాళ్ళని ఎలా సంతృప్తి వాళ్ళని కలుపుకోవడం? మీరు మంచి ప్రశ్న వేసినారు. సో ఇది ఖచ్చితంగా మంచి ఆన్సర్ ఇవ్వాల్సిందే దానికి. ఎందుకంటే అమ్మా, ఎక్కడైనా కూడా మనం గతం నుంచి చూసాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అదృష్టం ఏదంటే, మిగతా పార్టీలకు అట్లుండరు. వాళ్ళందరూ అవసరాలకు అవకాశం, అంతకు తప్పనించి వేరే ఏం లేదు. అవతల పార్టీలలో ఉన్న చాలామంది నాయకులు, చాలామంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఆత్మీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది, సో తప్పకుండా మనం జగన్ వెంబడి ఉండాలి, మా అన్న మా తమ్ముడు అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా బయటకు వచ్చిన వాళ్ళమ్మా. వాళ్ళు మనసున్న వాళ్ళమ్మా, ఏం లేదమ్మా, వాళ్ళు మనసున్న వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు. ఇది మామూలుగా ప్రజలు అంటే నాయకులు యాక్సెప్ట్ చేయకపోతే ఇంతమందికి సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇచ్చారమ్మా చెప్పు? 100% ఇచ్చామే. ఎక్కడ కూడా సాచురేషన్ మోడ్లో ఇవ్వడం జరిగింది కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో గ్రామ స్థాయి నాయకుడు అడుగున్నాడు అనుకో వచ్చేటి కావు కదా వాళ్ళకు. సో వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే పెద్ద మనసు ఉందమ్మా. ఓకే, అందరూ కూడా నిజంగా పాజిటివ్ మైండెడ్ అమ్మా. అందరూ నెగిటివ్ అనేది చాలా తక్కువ. అది మీగర్, అది పెద్ద లెక్క పెట్టక్కర్లే. అంతేగాని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, ఇవ్వగాలనే పెద్ద మనసు కలిగిన వాళ్ళమ్మా అందరూ. వాళ్ళకు మంచి జరిగితే మాకు మంచి జరిగినట్టే, మా గ్రామం అభివృద్ధి జరిగితే మాకందరికీ పేరు వస్తుంది, మంచి వస్తుంది, ఉపయోగపడాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉందమ్మా అందరికీ. మెజారిటీ పీపుల్ నాకు తెలిసి 75-80% కార్యకర్తలు, నాయకులు అందరూ అటువంటి వాళ్ళేనమ్మా. సో అందుకోసము ఆ కాన్ఫిడెన్స్ అంతేమ్మా. ఇది మొత్తం రాష్ట్ర వ్యాపితంగా ఉందమ్మా. ఒకే ఏదో కడప జిల్లాలోనో ఇంకో జిల్లా కాదు. దీంట్ నుంచి వచ్చిన వాళ్ళే అది. చూడు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అనౌన్స్ చేయగానే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళందరూ వచ్చి వాళ్ళంతకు వాళ్ళే జాయిన్ అయిపోయిన వాళ్ళే కదా అందరూ. ఎక్కడ చూసినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే, అప్పుడు గతంలో ఓదార్పు యాత్ర కానీ పాదయాత్రకు కానీ ఎక్కడ చూసినా వేలాది మంది ఉన్నారంటే అర్థమైందిమ్మా. ప్రతి ఇంటి నుంచి ఆ గ్రామానికి వెళ్తే ప్రతి ఇంటి నుంచి చిన్న పిల్లోడి నుంచి మొదలుకొని ముసలోళ్ళ వరకు అందరూ బయటకు వచ్చి మా రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చినాడు, మా అన్న వచ్చినాడు, మా తమ్ముడు వచ్చినాడు, మా కొడుకు వచ్చినాడు అని చెప్పేసి వాళ్ళందరూ హక్కున చేర్చుకున్నారమ్మా. అదేమ్మా చూడండి, అంత అభిమానం వాళ్ళు. ఆ అభిమానం నుంచి వచ్చినది అమ్మా ఇదంతా రాజకీయాలు. అంత తప్ప నుంచి వేరే ఏం లేదమ్మా.
మిగతా పార్టీలలో ఉన్న అట్లా కాదమ్మా, అట్లా కాదు. వాళ్ళందరూ అవసరాల కోసం ఉన్నవాళ్ళు, అవకాశం కోసం ఉన్నవాళ్ళు. అందుకోసమే చూడండి, ఇప్పుడు ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేలు పోయి 2014-19 మధ్యలో చూడండి, అధికారంలో లేం కదా అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేయని అవకాశవాదులు 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు. చూడమ్మా, ప్రజలు ఏమైనా పోయారా? కార్యకర్తలు పోయారా? నాయకులు పోయారా? గ్రామ నాయకులు పోలేదు కదా. వాళ్ళు 10 ఏళ్ళు కాసుకొని జగన్మోహన్ రెడ్డిని ఎట తిరిగి న్యాయం చేయాలా? ఆయన ఒక్కసారి ముఖ్యమంత్రిని చేయాలా? జగన్మోహన్ అడగలే ఒక్కసారి అని ప్రజలే అనుకున్నారు. ఒక్కసారి అని చంద్రబాబు చెప్తుంటాడు, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అడిగినా ఇచ్చినారు ఛాన్స్ అని. కాదు, జగన్మోహన్ రెడ్డి అడగలేదు. ఆయన దృష్టి అంతా కూడా కొన్ని వందల సంవత్సరాలు ఈ పార్టీ ఉండాలి, నేనున్నా లేకున్నా. ఆయన దృష్టి అది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనే దూరదృష్టి కలిగిన వాడు అతను మామూలు ప్రజలకు, మామూలు బ్రెయిన్కు అందేవాడు కూడా కాదమ్మా జగన్మోహన్ రెడ్డి. అర్థం కాదమ్మా, అందడు అర్థం వేరు. మళ్ళా అందడు అంటే అతని బ్రెయిన్ అనేది అంత షార్ప్గా పనిచేస్తుంటుంది. అదే కాకుండా చాలా దూరదృష్టి కలిగిన వాడమ్మా. కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ప్రజలకు ఏం కష్టం రాబోతుంది, కష్టాన్ని ఎదుర్కొనేదానికి ప్రజల్ని ఏ విధంగా తయారు చేయాలి, అంత దూరం ఆలోచన చేసి అన్ని యాంగిల్స్లో ఆలోచన చేసిన వాడమ్మా అతను. నిజంగా చాలా గొప్పవాడు, చిన్నవాడైనా కూడా మా ముందర మేమెత్తుకొని పెంచినవాడు. కానీ నిజంగా కూడా హ్యాట్సప్ అమ్మా, హ్యాట్సప్. వయసు పెద్దయినా చెప్తాను అన్నమాట, చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఎలాగూ మీరు మీ భుజాల మీద ఎత్తుకొని పెంచినటువంటి జగన్ గురించి అనుకోకుండా వచ్చేసింది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటే, రీసెంట్గా వచ్చినటువంటి యాత్ర 2 సినిమా అనేది ఉంది. దాంట్లో జగన్కు ఉన్నటువంటి ఒక మొండితనం, పట్టుదల, అనుకున్నదల్లా చేసేయాలి అనే దాంతో పాటుగా ఒక కీలకమైనటువంటి సినిమా చూసారా మీరు? అంటే నేను కొంచెం బిజీగా ఉండి చూడలేదు, కానీ కొంచెం నేను ట్రైలర్స్ ఇవన్నీ చూశాను. ప్రజలందరూ ఎంత బాగుందోనో చెప్తాను అనమాట, 100%. ఓకే, అందులో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఏదన్నా ఒక మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాను, మాట ఇచ్చానంటే ఆలోచించను అనేది ఒక మాట ఉంది కదా. సో చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారా జగన్, లేకుంటే కేవలం సినిమా కోసం అలా ముఖ్యమంత్రి అయిన తర్వాత? కరెక్ట్ అమ్మా, అది నేను సినిమా చూడలేదు, కానీ ఏదైతే దాంట్లో డైలాగ్ పెట్టారో మీరు చెప్తున్నారో అది 100% కరెక్ట్. అతను చిన్నప్పటి నుంచి అంతే అమ్మా, చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ బాగా అట్లాగే ఉండేవాడు. చదువుకునే దాంట్లో కూడా అట్లా చాలా జీనియస్ అతను, చాలా జీనియస్ అతను. అతను చదువుకునేది తక్కువ, కానీ వేరే వాళ్ళు ఆ చదివి చెప్పాలా, చెప్తే ఒకసారి చెప్తే చాలు, గుర్తుపెట్టుకుంటాడు. అంటే ఆ చదువు ట్యూషన్ మాస్టరో లేకుండా వాళ్ళ అమ్మో చెప్పాలి. ఇయే కాదు, చందమామ కథలు కూడా అంతే, చెప్తే ఈనేటియే అనమాట. చదివేది చాలా తక్కువ, పేపర్ బుక్ తీసేది చదివేది అంత తక్కువ, అట్లా అనమాట. సో నిజంగా గొప్పవాడమ్మా, చాలా దూరదృష్టి కలిగిన వాడు. ఎట్లా ఏం కథ అని. మొండితనం, పట్టుదల అలాగే ఉండేదా చిన్నప్పటి నుంచి? అట్లనే ఉందా? అక్కడి నుంచే వస్తుందమ్మా ఆ ఈ మొండితనము, పట్టుదల అనేది అక్కడి నుంచే వస్తుంది. క్యారెక్టర్ బిల్డప్ అయ్యేదే అక్కడి నుంచి. ఏ క్యారెక్టర్ అయినా కూడా అది లేకపోయిందనుకోండి, ఎక్కడో ఒకసారి రాజీ అయిపోతారమ్మా, రాజీ అయిపోతారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు, రాజశేఖర్ గారు చనిపోతే రాజీ అయిపోయినారు అనుకో, వాళ్ళు చెప్పిన దానికి ఏదో కేంద్ర మంత్రిని చేసేసిందరు. ఆ 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉండి మనం ఇంకోసారి ఇస్తారో లేదో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కాదు కదా, అది ఉంది కాబట్టే, బై జీన్స్ ఉంది కాబట్టే అతనికి అవసరం. ఎవరికైనా, మీకు కానీ నాకు కానీ ఎవరికైనా అవసరం అమ్మా అది. ఆ మొండితనము, పట్టుదల లేకపోతే మనకు ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది?
ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంతేనమ్మా. సో దాంట్లో వేరే ఇది కావాల్సిన పని ఏం లేదు. రాజీపడ్డాడు. అందుకోసమే పార్టీ అందరం కూడా ఎన్నో చెప్పింటాం. 2014 సంబంధించి కూడా మేమందరం చెప్పింటాం. చంద్రబాబు నాయుడు గారు మొత్తం రుణాల మాఫీ అని చెప్పేస్తున్నాడు, పంట రుణాల మాఫీ చెప్పేస్తున్నాడు. సో ఇంకా ప్రజలు ఏమన్నా మభ్యపడతారేమో అని చెప్పేసేసి ఇతనికి చెప్పాం మనం కూడా చెప్తాం. ఏం పోయింది అని నేనే కాదు, నాతో పాటు దాదాపు 15-20 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరం కలిపిపోయి చెప్పేద్దామని. నథింగ్ డూయింగ్. అలవిగా అనేటి చెప్పకూడదు. ఏది చేస్తామో అది చెప్దాం. వాళ్ళకు నచ్చిందనుకో ప్రజలు ఇస్తారు, నచ్చలేదు ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. ఏం నష్టం దానివల్ల? మళ్ళీ పోరాటం చేయొచ్చు అంతే. ఏం ఇది ఈ 5 ఏళ్ళకో ఈ 2 ఏళ్ళకో ఈ 3 ఏళ్ళకో చేయాలని ఎవరు ఏం రాలేదే. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడమే కొన్ని వందల సంవత్సరాలు ఉండాలి. కొన్ని వందల సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉండకపో. సో ఆ రకమైన దూరదృష్టి కలిగిన వాళ్ళు, హస్వదృష్టి లేదు. అందుకోసమే ఎక్కడ కూడా గతంలో మనం ఇది 2014 నుంచి 19 వరకు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన భారతదేశంలో ఎక్కడా లేని అవినీతి ఇక్కడ జరిగిందనమాట. అవినీతి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1. అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అవినీతి లేకోకోకుండా పరిపాలన చేసిన వ్యక్తి అమ్మ. ఊరికే వీళ్ళు ఆ పేపర్లు ఉన్నాయి కదా, ఛానళ్ళు ఉన్నాయి కదా అని ఇంక వేరే దానికి బురద చల్లే అవకాశం లేదు కాబట్టి, కామెంట్ చేసే అవకాశం లేదు కాబట్టి, ఉద్యమాలు చేసే అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే అన్నీ చేస్తున్నారు. ఇంకా నీకు ఉద్యమం చేయక్కర్లేదు వాళ్ళు, ఇంకా వేరే కామెంట్ చేసే అవకాశం కూడా లేదు వాళ్ళకు. లేనప్పుడు ఏం చేయాలి? అవినీతి ముద్ర వేయాలి. సో దాంట్లో భాగంగానే కేసులు, దాంట్లో భాగంగానే ఈ మీడియాలో ఈ రకంగా వచ్చినాయి తప్ప నిజంగా కూడా చాలా గొప్పవాడమ్మా. అట్లా అట్లా జరగదు అది. అందుకోసమే డీబీటీ ద్వారా చూడండి, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బ్యాంకు ప్రతి ఒక్కరి అకౌంట్లో ఈరోజు 2,57,000 కోట్ల రూపాయలు ఈరోజు డైరెక్ట్ అకౌంట్లో పడింది. సో నాన్ డీబీటీ ద్వారా 1,25,30,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత. ఇంతకుముందు జన్మభూమి కమిటీలు చూస్తే ప్రజలకే తెలుస్తుందమ్మా ఏంది అనేది, అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది అనేది. అట్లా అది అప్పుడు ఇప్పుడు గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన తర్వాత షర్మిల విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ వ్యవహారాలతో పాటుగా బిజినెస్ వ్యవహారాలు, రాజకీయంగా, ఆ తర్వాత తను చేస్తున్నటువంటి పరిపాలన, వీటన్నిటి గురించి. అందులోనే వచ్చినటువంటి ఒక ఆరోపణ కావచ్చు, లేకుంటే ఒక విమర్శ అనేది ఇద్దరికి అసలు పడదు, అన్నా చెల్లెలు ఇద్దరికీ అసలు పడదు, ముందు నుంచి ఇలాగే ఉండేవాళ్ళు, మీకంటే మించినటువంటి ఒక అంత క్లోజ్ పర్సన్ ఇప్పుడు ఎవరు మాట్లాడలేరు. సో మీ అబ్జర్వేషన్ కావచ్చు, మీరు చూసింది ఏంటి? అలాగే ఉండేవాళ్ళ ముందు నుంచి? లేదమ్మా, అదేం లేదు. అందరూ బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు, మేమందరం బాగా ఉండేవాళ్ళము. అదేం కాదు. కానీ ఇప్పుడు కొంత వ్యత్యాసం ఏదో వచ్చి ఉండవచ్చు, ఏదన్నా అంతకు తప్పనిచ్చి. ఎందుకంటే గతంలో ఎప్పుడు అట్లా జరిగిన పరిస్థితి లేదు. అట్లా అన్నమాట. ఎంతైనా చెల్లెలంటే అభిమానం ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటప్పుడు ఏం ఆస్తులు ఏమీ పంచిపోలేదమ్మా. ఆయనకు తెలియదు, పాపం చనిపోతాడని తెలియదు కాబట్టి జరిగిపోయింది. అట్లా హఠాత్తుగా జరిగిపోయింది కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఏమేమి ఇస్తాము అని చెప్పేసి ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా ఆమె పేరుతో ఇవ్వడం జరిగింది. ఈ కొన్ని మొత్తము వీళ్ళు, ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవన్నీ కూడా కేసులు పెట్టి ఆ ఆస్తులన్నీ బ్యాంక్ అకౌంట్లతో సహా టోటల్గా అన్నీ ఈడీలు సిబిఐలో ఉన్నాయి కాబట్టి, ఆ సీజింగ్లో ఉన్నాయి కాబట్టి అవి అప్పచెప్పలేకపోవచ్చు. అంతకు తప్పనిచ్చి
ఏమేమి వస్తాయో అన్నీ ఆమెకు చెప్పడం జరిగింది. అన్నీ అలా ఆమె ఇప్పుడు కూడా అంతే, అప్పుడు అంతే. దాంట్లో ఏం లేదు, దాంట్లో అదంతా ఏం లేదమ్మా. కానీ కొంత ఐడియాలజీలో మార్పు, అది ఒకరి ప్రోద్బలము, ఇంకొకరు మారుతున్న వీళ్ళు వాళ్ళని మారుతున్న పరిస్థితులు కావచ్చు, ఎవరో ఉన్నారు ఈ రకంగా ప్లాన్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి జరిగిపోయింది తప్ప. ఇప్పుడు విజయమ్మ గారికి సంబంధించి చూస్తే మీ సోదరితను, అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా 2 పిల్లలు 2 పార్టీలకి అధ్యక్షులుగా ఉన్నారు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉన్నారు, ఆరోపణలు జరుగుతున్నాయి. ఇవన్నీ అన్నప్పుడు మీ అబ్జర్వేషన్లో తనకున్నటువంటి ఒక మానసిక సంఘర్షణ అనేది ఉంటుంది కదా, మిగతా వాళ్ళలాగా కాకుండా పొలిటికల్ పార్టీలకి అధ్యక్షులైపోయి మళ్ళీ ఎలక్షన్లలో ఫైట్ చేసుకోవడం అనేది ఎలా ఉంటుంది తంది మానసికంగా సంఘర్షణ అనేది? అదేం మానసికంగా అంటే డెఫినెట్గా తల్లి కాబట్టి ఖచ్చితంగా ఆ సంఘర్షణ అనేది ఉంటుంది. ఇక్కడ అంటే డిఫరెంట్ ఒపీనియన్ తప్ప వేరే ఏం లేదు. కానీ ఆమె ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అంటే తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారుని అభిమానించే వాళ్ళు ఉన్నారు. సో ఆమె అక్కడ పార్టీ పెడతానన్నప్పుడు ఆమె ఆశీర్వాదం ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరదామని ఎందుకు ఉంటుందమ్మా కవితమ్మ? ఎవరి వైపు అనేది కూడా వినిపిస్తుంది కదా ఇప్పుడు విజయం ఎటువైపు? ఎవరి వైపు ఆయన పని ఆమె చూసుకుంటుంది. అంతే. ఎవరికి క్యాంపెయినింగ్ చేస్తారు, ఎవరికి ఓటేయమని అడుగుతారు? నేనైతే అట్లనే భావిస్తానమ్మా. అంటే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ ఇదే ఆశిస్తారమ్మా. రాజశేఖర రెడ్డి గారిని ఎవరైతే తన ఆత్మీయంగా భావిస్తారో వాళ్ళందరూ ఇదే భావిస్తారు. సో రాజశేఖర రెడ్డి గారి అభిమానించే ఆయన భార్యగా విజయమ్మ కూడా అదే ఆలోచనలో ఉంటుంది. అంతేనమ్మా. మీరు రవీంద్రనాథ్ రెడ్డి గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఒక సినిమా తీద్దామని అనుకున్నట్టున్నారు? అవునమ్మా. ఏమైంది? ఆ డిస్కషన్స్ అన్నీ నేను మన విజయేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన మ్యాక్సిమం తయారు చేశాడు, స్టోరీ స్క్రిప్ట్ అంతా స్క్రిప్ట్ తయారు చేశాడు. సో కొంత ఫైనల్ టచ్ ఇవ్వాలి. సో ఈ మధ్యలో ఏమైందంటే ఇతను మహి రాఘవ ఆయన అదే కార్యక్రమంలో ఉన్నాడు. సో ఈ ఒకరు చేస్తున్నారు కదా, మళ్ళీ ఏదైనా మిస్ అయిపోయినట్టు ఉంటే మనం చేయవచ్చు. మీకు ఇంకా తెలుసు కాబట్టి ఇంటర్నల్ గా ఇంట్లో ఏమవుతుంది ఇవన్నీ వచ్చిన తర్వాత నిజంగానే ఆయన రాజశేఖర రెడ్డి గారి హిస్టరీ తప్పకుండా మనం చెప్పాలి ప్రజలకు. రాజశేఖర రెడ్డి గారిది అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా డీటెయిల్గా చెప్పాలి ప్రజలకు, డెఫినెట్గా చెప్పాలి. అందుకోసము తప్పకుండా చేయాలి. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా మిస్ అయిపోయినవన్నీ కలిపి చేద్దాంలే. యాత్ర 1 యాత్ర 2 చూసిన తర్వాత ఆ తర్వాత వచ్చేటువంటి వ్యూహాలు ఇలాంటివన్నీ నేను మహీనే పెడదామని చెప్పేసి పిలిపించానమ్మా. నేను ఆయన పిలిపించి మాట్లాడితే మేము ఆయన ఇది చెప్పాడు అనమాట, మేము అదే కార్యక్రమంలో ఉన్నాను అని చెప్పి. అప్పుడుగా ఇతను జీవా కాదు, అతను నాగార్జున అనుకునేవాడు. నాగార్జున గారితో అనుకుంటున్నాడు. నేను వయసు ఎక్కువ కదా నాగార్జున గారికి అని చెప్పాను. అప్పుడు జరిగింది అది. సరే ఆయన చేస్తున్నాడు కదా, చెయ్యని లేదని చెప్పేసి. బట్ ఇప్పటికీ స్టిల్ మీకైతే ఆ ప్లాన్ ఉంది, ఆ ఆలోచన ఉంది. యూ వాంట్ టు గో అహెడ్ విత్ దట్ ప్లాన్? అవునమ్మా, తప్పకుండా చెప్పాలి ఎప్పటికైనా. ఓకే. అయితే ఇంకొక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను రవీంద్రనాథ్ రెడ్డి గారి గురించి. బాగా చాలా సెంటిమెంట్లు ఎక్కువ అంట, పూజలు ఎక్కువసేపు చేస్తారట, ప్రతిరోజు 1 గంట సేపు కూర్చుంటారు. ఇవన్నీ మేము మా పూర్వీకుల నుంచి వచ్చినవి అమ్మా. ఇవన్నీ సత్సంప్రదాయాలు పాటించే కార్యక్రమం చేస్తాం మేము. సో ఇవన్నీ ఉంటాయి. సో పూజలు ఉంటాయి మా ఇంట్లో. మా పూర్వీకులు పెట్టిన శ్రీచక్రం ఉంది, తర్వాత అఖండ దీపం ఉంది,
ఇవన్నీ మనం సర్వీస్ ఇవ్వాలి, మనం చేయాలి. ఊరికే దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం అనుకోండి, చేయకూడదు. అవన్నీ సంప్రదాయాలన్నీ పాటించాలి. సో డెఫినెట్గా చేయాలి, చేస్తాను కూడా. ఇంట్లో ఎక్కడ చూసినా దేవుళ్ళ ఫోటోలు కనిపిస్తున్నాయి. అండ్ మీకు కూడా ఒక 3 ఉంగరాలు పెట్టుకున్నారు, చేతికి ఒక దారం ఉంది, దీంట్లో వెంకటేశ్వర స్వామి మురం ఒకటి ఉన్నారు. చూడండి. అండ్ మీకు ఆ నవరత్నాలు కూడా ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఏదో పచ్చ కనిపిస్తుంది. అవును, అంటే బుధలోపము, బుధదశ జరిగేటప్పుడు ఈ లోపం పెట్టుకోమంటే పెట్టుకున్నాను. అంతే తల్లి. సో రోజు పూజలు అవుతాయి, రోజు గంట సేపు మీరే చేస్తారు? నేను చేస్తాను, నా ఫ్యామిలీ మొత్తం చేస్తారమ్మా, అందరూ చేస్తారు. నా తమ్ముళ్ళు చేస్తారు, తమ్ముళ్ళ భార్యలు చేస్తారు, వాళ్ళ కుటుంబాలు చేస్తాయి. మా పూర్వీకుల నుంచి వచ్చినట్టు కదా, అందరూ చేస్తారమ్మా. నేను మా అబ్బానే చూసినాను, మా నాన్నగారు ఆయన. సో ఆయన అంటే మాట మాట్లాడితే ఆయన నారాయణ నారాయణ అనుకునేవాడు. ఖాళీగా ఉన్నప్పుడు కూడా అంతే అనుకుంటాడు. నోరు తెరిచినాడంటే అది తప్ప వేరే ఉండదు అటువంటి వాడమ్మా. ఆయనకంటే ఫాదర్ కూడా అట్లనే. అట్లా ఫ్యామిలీస్ నుంచి వచ్చాం కాబట్టి ఇంకా మా ఇంట్లో బ్రాహ్మిన్స్ కంటే ఎక్కువ అన్నీ ఉంటాయమ్మా. పూజలు, పద్ధతులు, సాంప్రదాయాలు అన్నీ ఉంటాయి. అయితే రవీంద్రనాథ్ రెడ్డి గారికి కోపం ఎక్కువ? లేదమ్మా. ఏం లేదా? మీ నియోజకవర్గ ప్రజలు మీ దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మీరు కొట్టారు అనేవి ఒక వీడియో కూడా తిరిగేది. అది కాదమ్మా, అది నేను ఏమైందంటే, మేము ఇక్కడ ఒక గ్రామానికి వెళ్ళాం, గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో. అక్కడ ఎంఆర్ఓ పలకలేదని కొట్టడం కాదు, అది అతన్ని ఎంఆర్ఓను దూషించే కార్యక్రమం చేస్తున్నారు. మన వెమ్మడి అధికారులు వచ్చి వాళ్ళని తిట్టిపిస్తే ఎలా ఉంటుందమ్మా? అందుకు అతన్ని నువ్వు ఆగు నాయన, ఆగు, నేను చేపిస్తా కదా వాళ్ళతో పని అని అది వైరల్ చేశారు తప్ప అతన్ని కొంచెం ఆగు నాయన అంటున్నా. అది కొట్టడమా? ఆగు నాయన అంటే ఆగు, నేను ఎంఆర్ఓతో మాట్లాడతా, నేను చేపిస్తా కదా, చేస్తారు, 4 రోజులు లేట్ కావచ్చు అంతే. మా లీడరే అతను. సో ఆ రకంగా జరిగింది తప్ప ఇంకా వేరే ఆ టైంలో అది మాత్రం వైరల్ అయిపోయింది. మీరు మీ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మీ నియోజకవర్గ ప్రజలనే మీరు కొడుతున్నారు అనేది. మీరు ఇప్పుడు మిగతా అందరిని అడగండి అమ్మా, తెలుస్తుంది మీకే ఏంటి అనేది. అదే ఈ పచ్చ కళ్ళతో చూసేవాళ్ళు ఈ పచ్చ మీడియా. సో అటువంటి ఇదే చేస్తారు తప్ప ఇంకో రకంగా ఏం చేయరు. అయితే ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గారికి మళ్ళీ ఎలక్షన్స్ టైం వచ్చేసింది కాబట్టి నెగిటివ్ పాయింట్లు, పాజిటివ్ పాయింట్లు ఏమున్నాయి అంటే మీ అంతటా మీరు చెప్పుకోవాలి. మీరు చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది, ఎస్ నేను చెప్పుకుంటున్నాను ఇది అని చెప్పుకుంటే జగన్ అలాగే చెప్తున్నారు, నేను ఇది చేశాను గతంలో ఏం జరిగింది అనేది. సో మేమల్లా మా దృష్టికి వచ్చిన ఏదైనా సరే, ఏదైతే వాళ్ళకు పనులు జరక్కోకుండా ఉంటాయో అవన్నీ కూడా ఏదో ఒక ఫండ్స్ తీసుకొచ్చి ఆ పనులన్నీ పూర్తి చేశాం. చాలా మటుకు 90% పనులు పూర్తి చేశాం. రోడ్లు కానీ, ఇంకొకటి కానీ, మిగతాటి డ్రింకింగ్ వాటర్ కానీ, ఇవన్నీ కూడా మనం చేసాం. సో అప్రోచ్ రోడ్లన్నీ కూడా ఆల్మోస్ట్ నా కాన్స్టిట్యున్సీలో చూడుకోండి, అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. సో ఆ రకంగా ఉంటాయి. ఒకటి అరా తప్ప బాగలేనిటి, మిగతాటి అన్నీ 100% బాగానే ఉంటాయి అన్నీ కూడా. సో ఈ రకంగా ఇదే కాదు, మాకున్న అదృష్టం ఏమందంటే మా ముఖ్యమంత్రి గారు మేము చెప్పినవన్నీ, ఎందుకంటే ఇంకోటి కూడా చెప్పాలి, మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రిగా కాకముందు ఏదో మన రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా, దాని తర్వాత కూడా కాన్స్టిట్యున్సీలో డోర్ టు డోర్ చేసినాడు.
ఈ ఈ పుత్తా నరసింహారెడ్డి కోసం ఇప్పుడు గడప గడపకు కంటే కూడా అప్పుడే చేశాడు. ఇప్పుడైతే నాకేదో అపోనెంట్ ఉన్నాడు కదా ఒక ఆయన పుత్తా నరసింహారెడ్డి, ఆ నరసింహారెడ్డి గారికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాడు అన్నమాట. అప్పుడు ఈ వీరశివారెడ్డి, మైసూరారెడ్డి వీళ్ళందరూ తెలుగుదేశంలో జారిపోయినారు. సో వాళ్ళు అవకాశం కోసం వెళ్ళిపోయినారు. సో వెళ్ళిపోయినప్పుడు ఇంకా లీడరు ఎవరు లేక ఈయనను ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈయనకు కాన్స్టిట్యున్సీ అంతా తెలియదన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అదే కాన్స్టిట్యున్సీలో పెట్టి డోర్ టు డోర్ చేశాడు అప్పుడే. సో అందుకు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటేనే మా కాన్స్టిట్యున్సీలో అభిమానం ఎక్కువ. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ చేశాడు కాబట్టి ప్రతి ఒక్క మనిషికి తెలుసు పేర్లతో సహా. సో అందుకోసము ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసు. మేము చెప్పంగానే అవన్నీ కూడా చేయడం జరిగిందన్నమాట. సో అవన్నీ కూడా కొంత ప్రాక్టికల్గా, ఎందుకంటే కరోనా వల్ల కొంత డిలే అయిపోయినాయి 2 years. సో అది తప్ప ఆ కరోనా అనేది లేకపోయినంటే మేమైతే ఏదైతే అనుకున్నామో అవి 100% పూర్తి అయిపోయాడు. దానివల్ల కొంచెం డిలే అయిపోయి ఆ కరోనా ఎఫెక్ట్ అనేది ఇంక మిగతా 3 ఏళ్ల పైన కూడా ఉంది. బడ్జెట్ ఇది అనేది ఉంది. సో దానివల్ల కొంచెం లాగ్ అయినాయి తప్ప మిగతాటన్నీ పూర్తి చేసాం అన్నీ ఇదేది అని లేదు. రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నాడు సర్వరాయ సాగర్ అని చెప్పేసి. అది సర్వరాయ సాగరే కాదు, GNSS అనేది. సో అది చేస్తే మా కమలాపురం నియోజకవర్గంలో 80,000 ఎకరాలు ఉప్పు సాగులేకి వస్తాయి కొత్తగా. కృష్ణా నీళ్ళు అయ్యి కృష్ణా నీళ్లను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కృష్ణా ఎక్కడ, కడప ఎక్కడ, కమలాపురం ఎక్కడ, నగిరి ఎక్కడ. సో ఇది మనం ఖచ్చితంగా ఒకసారి మన ఎన్టీ రామారావును కూడా గుర్తు చేసుకోవాలమ్మా. అతను కూడా మొండివాడు, పట్టుదల కలిగిన వాడు అతను కూడా. సో గుర్తుపెట్టుకునే ముఖ్యమంత్రి మొత్తం పైన. ఎందుకంటే మొత్తం పైన 77 ఏళ్ళ చరిత్రలో గుర్తుపెట్టుకునే ముఖ్యమంత్రులు ఎవరు చెప్పమ్మా? చెప్పు పేర్లు. ఒక ఎన్టీ రామారావును, ఒక రాజశేఖర రెడ్డిని, ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకొక పేరు చెప్పమనండి ఎవరినన్నా. ఎందుకంటే వీళ్ళు మంచి చేశారమ్మా అంతో ఇంతో. ఎన్టీ రామారావు గారు మంచి 2 రూపాయల కేజీ బియ్యం ఇచ్చినాడు. ఈ జలయజ్ఞ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అప్పుడు ఈ గాలేరు నగరి సజల స్రవంతి అనే దానికి భూమి పూజ చేసింది అతనే. హంద్రీనేవా సజల స్రవంతి ఆ పేరులు పెట్టింది కూడా ఆయనే. దానికి సంబంధించి కూడా భూమి పూజ చేసింది ఆయనే. భూమి పూజ చేసి మొదలుపెట్టాడు అంతే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు వల్ల ఆయన దిగిపోవడం జరిగింది. అవన్నీ కూడా స్లో కావడం జరిగింది. అట్లా అయిపోయింది దాని పని. సో ఈ రకంగా మొదలుపెట్టినాడు కాదు, ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గ్రౌండ్ చేసినవాడు రాజశేఖర రెడ్డి గారు. చూడమ్మా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆయన కూడా దూరదృష్టి కలిగిన వాడే. ఈ కడప మొత్తం పైన కర్నూలు జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లాకు ఈ 2 ప్రాజెక్టుల వల్ల మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో మొత్తం పైన దీంట్లో 2,50,000 ఎకరాలు, దాంట్లో 2,75,000 ఎకరాలు సాగులేకి వస్తాయి కొత్తగా. కృష్ణా నీళ్ళు తీసుకొస్తాయి, బ్యాక్ వాటర్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి. సో అక్కడి నుంచి ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేస్తే దీన్ని నిజం చేసే కార్యక్రమం చేయడంలో భాగంగానే ఈ కడప జిల్లా, అదే కాకుండా కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గంలో 2,75,000 ఎకరాలలో 80,000 ఎకరాలు ఇక్కడే ఉంది. కమలాపురంలో 2,75,000 3 జిల్లాలకు. 3 జిల్లాల్లో ఆయకట్టు లేక కొత్తగా వచ్చేది 80,000 ఎకరాలు ఇక్కడే ఉంది. అంటే దాదాపు 25% దగ్గర ఇక్కడే. అంటే అంత అభిమానం ఉంది కమలాపురం నియోజకవర్గం పైన. సో అది దాని తర్వాత ఆయన దాదాపు ఇదేందో GNSSలో కొన్ని చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లము, కొన్ని చోట్ల ఫారెస్ట్ ప్రాబ్లం వల్ల
కొన్ని చోట్ల 20% పనులు జరిగినాయి రాజశేఖర రెడ్డి గారి కాలంలో, కొన్ని చోట్ల 70% పూర్తయినాయి, కొన్ని చోట్ల కొన్ని ప్యాకేజీల్లో 80% అయినాయి. సో ఈ రకంగా అవకాశం ఉన్న మేరకు చేసేసాడు ఆయన. సో దాన్ని రివైవ్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయినాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రోషయ్య గారు చేయలేకపోయినారు, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయలేకపోయినారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయినారు. ఎట్టుండేది అటు వదిలేసారు. దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనే మళ్ళీ అప్పుడు మొదలుపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. సో బడ్జెట్ సహకరించని పరిస్థితుల్లో కూడా దానికి మళ్ళా 210 కోట్లు పెట్టి మా సర్వరాయ సాగర్ మా కాన్స్టిట్యున్సీలో ఉండేది, దాన్ని మొదలు పెట్టడం జరిగింది. అవన్నీ పూర్తి కావాలి, ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కొంచెం ప్రాబ్లం ఉంది. అది చేయగలిగితే మనం 80,000 ఎకరాలకు మనం నీళ్ళు ఇవ్వగలుగుతాం. సో ఈ 5 ఏళ్లలోనే పూర్తి చేయాలనేది మా టార్గెట్. సో కానీ ఈ కరోనా వల్ల మేము దాన్ని చేయలేకపోయినాం. నెక్స్ట్ 5 ఇయర్స్లో తప్పకుండా పూర్తి చేస్తాం, గ్యారంటీగా అది జరుగుతుంది కూడా. రవీంద్రనాథ్ రెడ్డి గారు మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, జగన్ 40 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారు, అది చూడడానికి నేను కూడా 40 ఏళ్ల పాటు ఒక ఎమ్మెల్యేగా ఉంటాను అనుకున్నప్పుడు ఈసారి ఎందుకు మీరు పోటీ చెయ్యరు? గతంలో అంటే ఇప్పుడు కొంతమంది లీడర్ల వారసులకి అనౌన్స్ చేశారు టికెట్లు, అలా మీ అబ్బాయి కూడా నరేన్కి కూడా ఈసారి కమలాపురం టికెట్ అనౌన్స్ చేస్తున్నారు అనేది ఎందుకు అంత స్ప్రెడ్ అయింది? అంటే ఏదో విధంగా ఈ పచ్చ పేపర్లు ఇవే పచ్చ ఛానళ్ళు వీళ్ళకి వేరే ఏం లేదమ్మా, అట్లా అందుకోసం అట్లా జరిగిపోయింది తప్ప అంత స్పీడ్గా నాకు కావాలనే వ్యక్తి కూడా కాదు. ప్రజలకు మేలు చేయాలా, మంచి చేయాలా అనే వ్యక్తి తప్ప ఎట్లయినా మంచి రాజకీయ నాయకుడు, పెద్ద ఇబ్బంది లేదు. నెక్స్ట్ జనరేషన్ రెడీ అవుతుంది. ఆల్రెడీ జెడ్పీటీసీ అనుకుంటా. అవునమ్మా, నేనైతే ఏదైతే జెడ్పీటీసీగా అయ్యానో అదే చోట ఆయన జెడ్పీటీసీ ఇప్పుడు. అలాగే ప్రస్థానం ప్రారంభం అవుతుందా? తండ్రి బాటలో వస్తున్నారు కొడుకు కూడా. అయితే ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే కార్యకర్తలకు మీరు అందుబాటులో ఉండరు, కమలాపురం కాకుండా కడపలోనే ఎక్కువ ఉంటారు అనేది ఉంది. నాకు ఏమైందంటే మా అడ్వాంటేజ్ ఈ కడపకు సంబంధించి అవుట్స్కట్స్ అంతా నా కాన్స్టిట్యున్సీ. అంటే ఇది 1 కిలోమీటర్ దాటితే అంతా నా కాన్స్టిట్యున్సీ. 4 మండలాలు ఉంటాయి నోటి చుట్టూ దగ్గరలోనే. ఇంకా 2 మండలాలే 2 దూరంగా ఉంటాయి, ఈరపనాయనపల్లె కొంచెం కమలాపురం అనేది. సో మిగతా చెన్నూరు కావచ్చు, చింతకొమ్మదిన్నె కావచ్చు, ఒల్లూరు కావచ్చు, పెళ్లిమరి కావచ్చు, వీళ్ళందరూ రెగ్యులర్గా కడపకు వచ్చేవాళ్ళు. నేను ఎల్లవేళలా అందుబాటులో ఉండేవాడిని, ఎప్పుడు నేను ప్రజల్లో ఉండేవాడిని. ఆ రకంగా ఎప్పుడు ప్రజల్లో ఉంటానమ్మా నేను. అట్లా అందుబాటులో ఉండకపోయేది ఏం లేదు. నేను వేరే పనులు నాకు ఏం లేవు, వేరే వ్యాపారం అంతకన్నా లేవు. ఎంతసేపు ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలి అవకాశం ఉన్న మేరకు. ఎందుకంటే నాకు అవకాశం వచ్చింది, అదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. సో ఇప్పుడు కాకపోతే నేను ఇంకెప్పుడు చేయాలి? ఆ టయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటేనే కొన్ని రోజులు నన్ను కూడా గుర్తుపెట్టుకుంటారు. లేకుంటే అంతేమ్మా, పని చేయకపోతే ఏముంది, ఎవరైనా మర్చిపోతారు. పని చేసేవాడే. మా అదృష్టం కొద్దీ 2.5 సంవత్సరం తర్వాత గడగడపగా మన ప్రభుత్వం అని పెట్టడం జరిగింది. సో అదొక అదృష్టం. నిజంగా నేను దాన్ని అదృష్టంగా భావించిన. మిగతా వాళ్ళందరూ ఏమన్నా దాన్ని కొంచెం కష్టంగా ఫీల్ అయినారేమో తెలియదు, వాళ్ళకు తెలియని వాళ్ళు అట్లా ఫీల్ అవుతారు, తెలిసిన వాళ్ళు అట్లా ఫీల్ కాదు. సో ప్రజలకు మేలు చేసే అవకాశం వచ్చింది, మాకు ఇంటింటికి వెళ్ళే అవకాశం వచ్చింది, వాళ్ళ సమస్యలు తెలుసుకునే అవకాశం వచ్చింది, ఆ సమస్యలు అవకాశం ఉన్న మేరకు పరిష్కారం చేసే అవకాశం వచ్చింది. నేను ప్రతి ఇంటి దగ్గర వాళ్ళ సమస్య చెప్తే ఆ సమస్యను వాళ్ళ సొంత విషయం కావచ్చు, వాళ్ళ గ్రామానికి కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, చెప్పింది అది పరిష్కారం అయ్యేంతవరకు నేను పక్కకు కూడా పోయామని కాదు, ఇంకొక ఇంటి దగ్గరికి. ఎట్లా నాకు అదృష్టం అది కూడా. రవీంద్రనాథ్ రెడ్డి గారికి 2014, 2019 2 ఎన్నికలకు సంబంధించి పోలైన ఓట్ల పర్సంటేజ్ పెరిగింది, ఆ తర్వాత మెజారిటీ కూడా పెరిగింది. 2024 ఎట్లుంటుంది అనుకుంటున్నారు? దానికి డబుల్ ఉంటుంది. గ్రాఫ్ పెరగాలే తప్ప ఎప్పుడు తగ్గదమ్మా. ఎప్పుడైనా ఒకటే అమ్మా, కష్టపడేవానికి పనిచేసేవాడిని ఎప్పుడు కూడా ప్రజలు మెచ్చుకుంటారు, ఆశీర్వదిస్తారు, అన్నీ జరుగుతాయి తల్లి. అంతేగాని
ఏదో అనుకునేటివన్నీ వాళ్ళు అనుకుంటుంటారు అంతే, ఇట్లా అని అంతే. ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరైనా ఏ పార్టీ వారైనా పర్లేదు, ఎవడైనా పర్వాలేదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఏ మనిషి అయినా పర్వాలేదు, పోటీ తప్పదు. ఎవరైనా నా కష్టం తప్పదు. ఎప్పుడైనా నేను 0 నుంచి మొదలు పెడతానని అనుకుంటా. ఎప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఈ స్థాయి అని అనుకోను, ఇంకొకటి అనుకోను, అంత దూరం ఏం లేదమ్మా. నేను ముఖ్యమంత్రి మేనమామనో లేకుంటే ముఖ్యమంత్రి బావమర్దినో ఇంత దూరం కూడా నాకు మతికి కూడా ఉండవు అవన్నీ. మామూలు మనిషి ఎలా ఉంటానో అలా ఉంటాను అంతే. అంతే. అయితే అవకాశం వచ్చింది కాబట్టి మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఇల్లు మీరు మేయర్గా ఉన్నప్పుడు కట్టించిందా? అంతేమ్మా. సో పెద్దగా దానికంటే ముందు నుంచి ఉంది, మేయర్ కాదు. నేను దాదాపు ఇది 90s-90sలోనే కట్టినది. ఇంటి ముందు నేమ్ బోర్డు కూడా ఫస్ట్ మేయర్ అనేదే ఉంది కడపకి. అంటే ఫస్ట్ మేయర్ అంటే ఇది, దాని తర్వాత కొంచెం రెన్యూవేట్ చేసి ఉంటారు అంతే. కానీ మరి ఎమ్మెల్యే అనేది మార్చుకోలేదు నేమ్ బోర్డులో. ఎందుకు ఎమ్మెల్యే అదే నా దానికి ఏదో ప్రభుత్వం ఇచ్చిన స్టిక్కర్ ఉంటుంది తప్ప పలాని ఎమ్మెల్యే అని కానీ ఇంకొకటి కానీ బోర్డులు పెట్టడము, ఇంకోటి పెట్టడం, ఇట్లాంటి పనులు ఏం నాకు చేయను. అట్లా ఈ అవసరమే ఉందమ్మా. మీరు అన్నట్టుగా ఒక పొలిటికల్ హీట్ అనేది పెరుగుతుంది చూడండి, అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అప్పుడు మీరు చేసే యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎన్నికల వేడ పొలిటికల్ హీట్ ఏది ఎక్కువ ఉంది అనేది నాకు తెలిసి ఏమీ ఉండదా. ఊరికే వాతావరణంలో మార్పులు జరుగుతాయి తప్ప పరిస్థితులు, ఎండాకాలం వస్తుంటుంది, వానకాలం వస్తుంటుంది, చలికాలం వస్తుంటుంది, అట్లా రావాల్సిందే తప్ప దీంట్లో. సో బయట నుంచి వచ్చిన మేము మాత్రమే ఫీల్ అవుతుంటాం తప్ప ఇక్కడ మీకు అసలు ఏమీ లేదు అలా. అంతే కదా, మేము ఇక్కడ అలవాటు పడి ఉన్నాం రాజకీయాలకి వీటన్నిటికి కూడా. అన్ని దానిలకు ఏదైనా ఫేస్ చేయాల్సిందే చేస్తామమ్మా. దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. జగన్ చెప్పేది కూడా అదే కదా, పైన దేవుడికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని. అంతేనమ్మా. రాజకీయాలు ఇవన్నీ చూసినప్పుడు మేము ఫీల్ అవుతున్నామేమో, వేడి కావచ్చు ఇవన్నీ, బట్ మీరు ఫీల్ అవ్వట్లేరు. ఈ రాజకీయాలు ఇవన్నీ మీరు ఫాలో అవుతూనే ఉన్నారు, మీకు అన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ 2024లో జరగబోయేటువంటి ఎన్నికలు 175 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటుగా 25 పార్లమెంటు స్థానాలకి. జగన్ ఏమో 2 బటన్లు నొక్కండి అని చెప్తున్నారు కదా. ఎట్లుంటుంది అనుకుంటున్నారు ఈ సెనారియో అంతా? అంతేనమ్మా, 2 బటన్లు నొక్కడమే వాళ్ళ పని. అదేమి పెద్ద సులభమే, వాళ్ళకు నొక్కేస్తారు. అట్లా ఎవరెంతమంది వచ్చినా పర్లేదు, ఎంతమంది అన్నా రానే అమ్మా. సింహము సింగిల్గానే వస్తుంది, మిగతా అందరూ గుంపులు గుంపులుగా వస్తుంటాయి. చాలా గొర్రెలు అట్లానే ఉంటాయి, పందులు అలానే ఉంటాయి. సో ఈ రకంగా గుంపులు గుంపులుగా వస్తూ ఉంటాయి. ఏనుగు కూడా గుంపులుగానే వస్తాయి, సింగిల్గా రాదు. అవి కూడా అంతే. కానీ సింహం మాత్రం కింగ్. అదే కింగ్ యొక్క ఆలోచన ఏముంటుందో అంతే ఉంటుంది కవితమ్మ, ఏమాత్రం మారదు. సింగిల్గానే వస్తుంది, సింగిల్గానే కొట్టేస్తుంది 100%. చెప్తాను కదా, ఎలక్షనీరింగ్ చేసే క్యాండిడేట్లు ఉంటే 175 వై నాట్ 175 అంతే. ఎస్, మళ్ళీ మనం క్యాంపెయినింగ్లో కలుసుకుందాం. మీరు అప్పుడు కమలాపురం ప్రజలతో ఎలా తిరుగుతున్నారు, మీరు జరిగేటువంటి క్యాంపెయినింగ్, ఎలక్షనీరింగ్ ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ విల్ కంటిన్యూ విత్ దట్ జర్నీ, మీ క్యాంపెయినింగ్ జర్నీ కూడా మేము కవర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ.